హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా అమ్మిగండి చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ అందులో రకాలు చూపిస్తున్నాను అనమాట. స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ కొంచెం కారంగా అనమాట అండి. దానికోసం ఏంటంటే 4 ఎగ్స్ తీసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ అండ్ కొన్ని ఏమో నువ్వులండి, ఒక టేబుల్ స్పూన్ అయితే షుగర్. మెయిన్గా మనము బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి ఇదిగోండి బ్రెడ్ స్లైస్ అయితే తీసుకున్నాను అనమాట, బ్రౌన్ బ్రెడ్ ఇది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఫస్ట్ పెనం పెట్టేసాను అనమాట. మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్కి ఏంటంటే పెనం పెట్టేశాను, కొంచెం లైట్గా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశానండి. ఆయిల్ కన్నా గీ మంచిది అనమాట, మీరు గీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని బాగుంటుంది. ఈ స్లైస్ అయితే కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇది ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి, బ్రౌన్ బ్రెడ్డే అవసరం లేదనమాట, ఏదైనా చేసుకోవచ్చు చక్కగా. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా మనం మంచిగా దీన్ని కొంచెం జస్ట్ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారండి పైనంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేసిన బ్రెడ్ అనమాట, 2 స్లైడ్స్ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మన ఆమ్లెట్ కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకున్నాండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి కదా, దానికోసమని ఎగ్స్ని అయితే బ్రేక్ చేస్తున్నానండి. 2 ఎగ్స్ తీసుకుంటానండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కారాలు వేసుకోవాలండి. సాల్ట్ వేస్తున్నాను కొంచెం, అలాగే రెడ్ చిల్లీ పౌడర్. మీరు ఇవన్నీ వద్దనుకుంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, అసలు ఏమి వేయకుండా చక్కగా లైట్గా సాల్ట్ వేసి అట్లా పిల్లలకు కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇందులో కొంచెము మనము కొత్తిమీర, ఇందులో ఏంటంటే ఇంకా మీరు కావాలంటే కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు, అదంతా ఆప్షన్ అండి, మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. చక్కగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసండి, మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి, మన ఇంట్లో ఉండే విస్కర్తో మంచిగా మిక్స్ అయిపోవాలండి. చూసారుగా ఇట్లా మనము బీట్ చేసుకోవాలి. ఇదిగోండి మనము పెనం పెట్టేసాము. పెనం కానీ మన ఇంట్లో పాన్ ఉంటే పాన్ కానీ ఏదైనా మీరు పెట్టేసుకోండి. దీనిపైన అయితే కొంచెం ఆయిల్ వేద్దాము, ఆమ్లెట్ కదండి. ఆయిల్ వేసుకున్నాం చక్కగా. చూడండి ఆయిల్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసా అనమాట. మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, దీన్ని అయితే మనం దీనిపైన వేసేసుకోవాలి. మనము రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ అండి, ఇదైతే పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఇదిగోండి ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇంకా చూడండి 2 వైపులు కూడా అయిపోయి మంచిగా ఫ్రైని చూస్తారు కదండి, ఇట్లా అనమాట. దీన్ని ఏంటంటే చక్కగా ఇట్లా పీసెస్ కట్ చేసుకొని తినేయచ్చు అనమాట అండి. ఇదిగోండి దీన్ని ప్లేట్లో పెట్టేస్తున్నాను. దీన్ని చాకుతో అట్లా మనం పీసెస్ కట్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఇంకో టైప్ అనమాట. జస్ట్ మనం ఒక ఎగ్ వేస్తున్నాము బ్రేక్ చేసి, ఇందులో జస్ట్ ఉప్పు కారం అండి, సాల్ట్, చిల్లీ పౌడర్ కొంచెం, మీరు ఘాటుకు తగినట్టుగా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు అనమాట, లైట్గా కొంచెం పసుపు అండి, మనము మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఒక చుక్క పాలు కూడా మీరు యాడ్ చేసుకోండి, జస్ట్ కొంచెం అండి, హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా మిల్క్ యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా కొంచెం బాగుంటుంది అనమాట కదా. బ్లడ్ సైజ్ దీన్ని ఇందులో పెట్టేస్తాం. ఇదంతా కూడా కొంచెం అబ్జర్వ్ చేసే వరకు ఉండాలండి, వెంటనే చేసుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతుంది కదా. ఇట్లా సింపుల్ అండి ఇది. హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెమే, లేదంటే ఇంట్లో ఏం లేనప్పుడు కొంచెం త్వరగా చేసుకోవచ్చు హాయిగా చక్కగా. ఎగ్ బ్రెడ్ ఉందనుకోండి, మరీ బ్రెడ్ తినలేము, అలాంటప్పుడు ఇదిగోండి ఇలా డిప్ చేసాం కదా, ఈ డిప్ చేసింది ఏంటంటే జాగ్రత్తగా ఇందులో వేసేయటం అండి. దీనిపైన ఫుల్ కోట్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇందాక మనం ఏంటంటే చక్కగా ఆమ్లెట్ వేసాము, బట్ ఇదేంటంటే ఇదే చక్కగా ఇందులో డిప్ చేసి వేసుకునేది అనమాట. ఇది ఒక టైపు. మిక్స్డ్ హర్బ్స్, అలాగే నువ్వులు అనేది కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్కి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మనము పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టి పంపించవచ్చండి, చక్కగా తినేస్తారు. బాక్స్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది అనమాట. ఇంతే అండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా. ఇప్పుడు స్వీట్ అండి, స్వీట్ ఆమ్లెట్ అని చెప్పా కదా, ఇదిగోండి స్వీట్ ఆమ్లెట్ అని చెప్పా కదా. దీనికోసమని ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ అయితే బ్రేక్ చేశాను నేను. బ్రేక్ చేశాక ఇందులో అండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను 1 టేబుల్ స్పూను తినే విధంగా అయితే మనం షుగర్ వేసుకోవాలి కొంచెం అనమాట.
మరి ఎక్కువ స్వీట్ ఉన్న బాగుండదండి. అలాగే మిల్క్ ఒక 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ అనమాట, అంతే సరిపోతుందండి. మనం ఒక బ్రెడ్కే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం, కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారండి. బట్ షుగరే కానీ ఎప్పుడన్నా ఓకే. స్వీట్ మరి ఎక్కువ స్వీట్ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది, కొంచెమే వేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. బ్రెడ్ డిప్ చేసేసి సేమ్ ఇందాక మనం చేసాం కదా అదే ప్రాసెస్ అనమాట. చూడండి ఇందులో డిప్ చేస్తున్నాము, ఇదంతా అబ్జర్వ్ చేయాలన్నమాట, పట్టేస్తుంది బాగా. పెట్టేసి కొంచెం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసండి, కొంచెం హీట్ అవగానే కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి వీటికి, కొంచెం కొంచెం పడుతుంది అనమాట. ఈ బ్రెడ్ని అయితే ఎగ్లో డిప్ చేసాం కదా మనము, స్లైడ్స్ అయితే ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. ఇదైతే చక్క పిల్లలు ఇష్టంగా తింటారండి, ఎందుకంటే టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి. అందులో తక్కువ షుగర్ వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారనమాట. వేగిన తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఈ ఎగ్ దీన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఫుల్ కవర్ అయిపోతుంది. ఇదేంటంటే కొంచెం అండి బ్రేక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ వేసాం కదా, కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. మిల్క్ కూడా అండి కాచి కొంచెం చల్లార్చిని వేసాను, డైరెక్ట్గా కాదు. ఇదిగోండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చూసారండి ఎంతో సింపుల్గా అనమాట. మనము బ్రెడ్ ఆమ్లెట్ చేసాము, 3 టైప్స్ అనమాట, స్వీట్, హాట్, మామూలుగా అనమాట. చూసారు కదా, ఇదేమో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.